ఇక్కడ చేరినటువంటి పాత్రికేయ మిత్రులారా, ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆదేశాలనండి, ఆర్డర్స్ అనండి తుంగలోకి తొక్కి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కరువైన పరిస్థితిలో బాధ తప్పిత హృదయంతో చేసి ఏమి చేయలేనటువంటి పరిస్థితి వస్తుందా అని బాధతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన రాత్రి నిన్నటి నుంచి మొదలై ఈరోజు అర్లీ మార్నింగ్ దాకా జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, దానిలో నేను కూడా భాగస్వామిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిన్న గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోర్టులో అపీర్ అయ్యి పార్టీ తరఫున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్గా, సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్గా, వాట్ ఈస్ అఫెక్టింగ్ ది జ్యుడిషియల్ కాన్షియస్, what is revolting in the minds of the people who are concerned with the rule of law. చట్టము, కోర్టులు, వాటి యొక్క ఆర్డర్లు తెలిసిన వ్యక్తిగా అవి బేఖాతరైనటువంటి పరిస్థితుల్లో, లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరుకి it affects my judicial conscience. The revolting effect of it is like this. The way that the demolition took place in the wee hours of Saturday morning, అంటే సూర్యోదయానికి ముందరనే సుమారు 4-5కు మొదలుపెట్టి సూర్యోదయం లోపల్ని పూర్తి చేసినటువంటి ఒక డెమాలిషన్ చేసినటువంటి కోర్టు ఆర్డర్లు ఉండినా కూడా చేసినటువంటి ప్రక్రియకి ది వే దట్ కొన్ని వందల మంది పోలీస్ ఫోర్స్ని పెట్టుకొని, కొన్ని వందల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని, జేసీబీలు, ప్రొక్లైన్లు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు చీకట్లో కూల్చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోర్టులో పోరాడిన వ్యక్తిగా, కోర్టుకి విన్నవించిన వ్యక్తిగా, కోర్టు దృష్టికి తీసుకపోయిన వ్యక్తిగా, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, విత్ when the judicial conscience is affected, I'm entitled, నేను ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇటుక కూడా పెట్టడానికి లేదు, కరకట్ట కాడి నుంచి నది దాకా. అయినా కొన్ని చాలా బిల్డింగ్స్ వచ్చినాయి. దీని విషయం కూడా నేను కామన్ హైకోర్టులో పిలిచేసి పోరాడి ఉన్నాను. దానికి కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాను. నదీ ప్రవాహం కాడి నుంచి కరకట్ట దాకా ఒక్క ఇటుక కూడా పెట్టడానికి లేదని డాక్టర్ పబ్లిక్ ట్రస్ట్ ప్రకారం ఏ బిల్డింగ్ కూడా, ఏ కట్టడం కూడా చేయకూడదని చట్టం నిర్దేశించింది. దానిలో ఏమాత్రం ఇది లేదు. హైకోర్టు వారిని కానీ సుప్రీంకోర్టు దాకా అప్పీల్ పెండింగ్ ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో ఏ కట్టడం కట్టకూడదు యాజ్ పర్ డాక్టర్ పబ్లిక్ ట్రస్ట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి లీజ్ భూమి. లీజ్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు తీసుకొచ్చినటువంటి జియో ప్రకారం, జియోఎంఎస్ నంబర్ 340, మీరు ఆ జియో ప్రకారం పొందినటువంటి ఇప్పుడు దాకా చెప్పాను ఏ ప్రదేశాల్లో మీరు పొందారని. కాబట్టి ప్రజావేదిక అది పార్టీది కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఇంకొక విషయం అండి, ఆ కరకట్ట ప్రాంతంలో ఉన్న ప్రతి ఇటుక తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానిలో కాపురం ఉంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు, అది పక్కన పెడదాం. తీసేదానికి శక్తి ఉందా లేదా అని తర్వాత మాట్లాడదాం. నదీ పరివాహక పార్టీలకు, వాళ్ళ ఆఫీసులకి స్థలాలు ఇవ్వాలా, అది జియో తీసుకొచ్చింది గత చంద్రబాబు ప్రభుత్వం.
జిఓఎంఎస్ నంబర్ 340 డేటెడ్ 21/7/2016 నాడు. ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో. రికగ్నైజ్డ్ పార్టీస్కి, నేషనల్ పార్టీస్కి, రీజనల్ పార్టీస్ రికగ్నైజ్ అయినోటికి ఇళ్ల స్థలాలు ప్రతి జిల్లాలో వారి వారి యొక్క ఆఫీసులు కట్టుకునేదానికి వారి స్థాయిని బట్టి అంటే ఒక్కొక్క కేటగరైజ్ చేయడం జరిగింది. 50% ఇన్ ది లోయర్ హౌస్ కానీ స్ట్రెంగ్త్ ఉండుంటే 175లో 50% ఎమ్మెల్యేలు ఉండుంటే రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉంటే ఆ పార్టీకి 4 ఎకరాలు ప్రతి ప్లేస్లో స్థలం ఇవ్వాలని జియో నంబర్ 340 తీసుకొచ్చింది గత ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం 2016లో. ఈ జియోను అనుసరించి గత ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం జియో నంబర్ 295 ప్రకారం జియోఎంఎస్ నంబర్ 279 డేటెడ్ 27/2017 ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో వారు వాళ్ళ పార్టీకి 1 ఎకరా దఖలుపరిచారా లేదా అని అడుగుతున్నారు. మరియు జియోఎంఎస్ నంబర్ 228 చాలా ముఖ్యమైనదండి. జియోఎంఎస్ నంబర్ 228 డేటెడ్ 22/6/2017 4 ఎకరాల స్థలం ఆత్మకూరు విలేజ్ మంగళగిరి మండలంలో. ఇప్పుడు మీకు విజయవాడలో హైవేలో పోతుంటే మంగళగిరి ప్రాంతంలో హైవేకి దక్షిణం పోతుంటే రైట్ సైడ్ టీడీపీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ ఉంది. ఆ ప్రదేశాన్ని 4 ఎకరాలు 3 ఎకరాల టోటల్గా 3 ఎకరాల 65 సెంట్లు జియోఎంఎస్ నంబర్ 228 డేటెడ్ 22/6/2017 మీరు మీ ప్రభుత్వం మీ టీడీపీ ఆఫీస్కి మీరు దఖలుపరుచుకున్నారు లేదా? 15(4) ప్రకారం వాగుపరంబోకు అసైన్ చేయడానికి లేదు. అయినా కూడా మీకు 3 ఎకరాల 65 సెంట్లు ఆత్మకూరు విలేజ్ అని పెట్టుంది కదా మంగళగిరిలో, అది వాగుపరంబోకు అయినా కూడా మీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి మీరు జియోఎంఎస్ నంబర్ 228 ద్వారా 22/6/2017 మీరు దఖలుపరుచుకున్నారా లేదా? వైఎస్ఆర్ కడప జిల్లాలో మీరు జియోఎంఎస్ నంబర్ 279 ప్రకారం 1 ఎకరా దఖలుపరుచుకున్నారా లేదా? తర్వాత శ్రీకాకుళం 2 ఎకరాలు జియోఎంఎస్ నంబర్ 318 ద్వారా 2010లో దఖలుపరుచుకున్నారా లేదా? గుంటూరు 3 ఎకరాల 65 సెంట్లు ఇప్పుడు చదివిందండి. తర్వాత విజయనగరం, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం వీటిల్లో ప్రతి జిల్లాలో ఈ జియోఎంఎస్ నంబర్ 340 ప్రకారం మీరు మీ పార్టీ ఆఫీసులకు మీరు దఖలుపరుచుకున్నారా లేదా? ఇది ఏ విధంగా ఉందంటే వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే. ఎకరాకి సంవత్సరానికి 1000 రూపాయల లెక్కన లీజ్ అమౌంట్ ఎకరాకి 1000 రూపాయల లెక్కన మీరు తీసుకొచ్చినట్టు చట్టమే. ఈ 2016 దీని ప్రకారం మీరు తీసుకొచ్చి ఎకరా 1000 రూపాయల లెక్కన లీజ్ అమౌంట్కి మీరు మీ పార్టీ ఆఫీసులకి మీరు తీసుకున్నారా లేదా సైట్స్? ఈ విధంగా ఒక ఆఫీస్కి మంగళగిరి ప్రాంతంలో ఒక జియో ఇచ్చింది కూడా 2000 ప్రభుత్వం వచ్చింది 1920 ప్రాంతంలో ఒక జియో ఇచ్చి 2 ఎకరాలు మాత్రమే. అప్పటికి 175కి 150 కొన్ని స్థానాలు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఎకరాలు ఈ బోట్ యార్డ్ అనే ఏరియాలో పీడబ్ల్యూ స్థలం మీరు జియో ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఇది ఏ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్య మీరు ఆలోచించారు. ఇంకా ప్రభుత్వం మారింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ పర్సన్ చేంజెస్. రాజ్యం ఇప్పుడు మారదు. సావరెన్ నెవర్ చేంజెస్, ఓన్లీ ఎ పర్సన్ చేంజెస్. ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత తాడేపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీజుకు తీసుకున్నటువంటి 2 ఎకరాల స్థలం అది క్యాపిటల్ రీజియన్ ఏరియాలో ఉందని దానికి పర్మిషన్ తీసుకోలేదని మీరు నోటీస్ ఇవ్వడం జరిగింది.
అంటే ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు. మీరు చెప్పే నోట్ నిజమే. సిఆర్డిఏ సెక్షన్ 108 ప్రకారం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని సిఆర్డిఏ చట్టం నిర్దేశించం. అది వర్చువల్ పోర్టల్, నాట్ బై మాన్యువల్. ఈ సర్వే నంబర్ 201/202/A1 ఆ సర్వే నంబరు పోర్టల్, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఆ సర్వే నంబరు గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో నుంచి సర్వే నంబర్ తీరేది కాబట్టి ఎన్నిసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోర్టల్ ద్వారా మీకు పర్మిషన్కి అప్లై చేస్తే ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేనదే నిజం కాదా? తర్వాత మీరు 10వ తేదీ డేట్ వేసి ప్రొవిజనల్ ఆర్డర్ యాజ్ పర్ 108/114 ప్రకారం మీరు ఇచ్చారు, నోటీస్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇటు తీసుకోలేదు, మీరు పర్మిషన్ తీసుకోకపోతే అది మీకై మీరు దాన్ని తీసేయాల్సి వస్తుందని మీరు 10వ తేదీ ప్రొవిజనల్ ఆర్డర్ అంటారు, మీరు నోటీస్ ఇచ్చారు. 7 రోజులు టైం ఇచ్చారు. అది సర్వ్ చేసింది 15వ తేదీ. 10వ తేదీ నోటీస్ డేట్ ఒకటి, దాని కింద సిగ్నేచర్ ఉండదు. నోటీస్ పైన 10వ తేదీ అంటే సర్వ్ చేసిన పార్టీకి 15వ తేదీ. సరే, తీసుకున్న తర్వాత నిన్న మేము లంచ్ మోషన్ ద్వారా హైకోర్టుకి అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఒక ఫైల్ చేసిన తర్వాత యాజ్ అన్ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్ నేను అప్పీర్ అయ్యి హైకోర్టులో మా వాదన వినిపించడం జరిగింది. వాదన వినిపించిన తర్వాత అక్కడ ప్రభుత్వం తరఫున వారు అడ్వకేట్స్ వచ్చి మేము అడిగింది ఏంటంటే, వాళ్ళు హేస్ట్ పోస్ట్గా డెమాలిష్ చేసేటట్టున్నారు, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్టంలో ఉండేటువంటి ప్రక్రియకి దూరంగా జరిగి వాళ్ళు డెమాలిష్ చేయబోతున్నారు కాబట్టి మాకు రక్షణ ఇవ్వాల్సిందని, మేము స్టే ఇవ్వాల్సిందని కోర్టుకు పోతే వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అడ్వకేటు మేము చట్టం పరిధి మించి చేయము, డెమాలిష్ చేయబోవటం లేదు, we proceed as per due process of law అని వారు చెప్పారు. చెప్పిన మాట గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో కమ్మని చాలా స్పష్టంగా నిర్దేశించు. డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మీకు చెప్తున్నాను.